హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో సింపుల్గా పొంగల్ అండ్ చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది, చాలా గ్యాప్ వచ్చింది, కొంచెం వర్క్లో ఉండి పెట్టలేదండి. మన ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇప్పుడైతే మనము పొంగల్ చట్నీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. బిగినర్స్ కూడా ఈజీగా చేసేలాగా చెప్పేస్తానండి. ఓ హడావిడి లేకోకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు రైస్ తీసుకోండి. అలాగే అదే కప్పుతో 1 కప్పు పెసరపప్పు తీసుకోండి. వీటన్నిటిని ఒకసారి బాగా వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బియ్యం 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదండి. 2 కప్స్ అయ్యాయి కాబట్టి ఇప్పుడే మనము పొంగల్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకోవాలో దానికి సరిపడా వాటర్ వేసుకుందాము. అంటే మనకు 2 కప్స్ అయ్యాయి కాబట్టి మనం దీనికి 3 వాటర్ వేసుకుందామండి. అంటే 6 కప్స్ అనమాట. 6 కప్స్ వాటర్ కూడా వేసేసి ముందుగా నానబెట్టేసేయండి. ఒక 10 నిమిషాలు నానితే మనకు పొంగల్ బాగా మెత్తగా వస్తుంది. ఇలా వాటర్ కొలుచుకొని వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి నెయ్యి 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోండి. ఒక 5 పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 5 నుంచి 6 మిరియాలు వేసుకోండి. మిరియాలని కొంచెం అలా దంచి వేసుకోండి, ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది. అలాగే ఒక 5-6 జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, పర్లేదు. మీకు కావాలనుకుంటే వేసుకోండి. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యం ఉంది కదండి, అది మొత్తం ఇందులోకి వేసేసుకోండి. వాటర్తో పాటు వేయకండి. ముందుగా ఇలా బియ్యం పెసరపప్పు మాత్రమే వేసుకొని ఆయిల్లో ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేయండి. ఇలా చేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. చూడండి, ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కొలిచి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా వేసేసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసాను. వేసి ఒకసారి బాగా కలిపేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అని. ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి. వేసుకొని మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసేయండి. ఒక 5 to 6 విజిల్స్ రానివ్వండి. ఈలోగా మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం ఒక బాణలి తీసుకొని పల్లీలు తీసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు తీసుకున్నాను. పల్లీల్ని బాగా దూరగా వేయించుకోండి. పల్లీల్ని ఎప్పుడే కానీ మనం ఫ్లేమ్ తక్కువ పెట్టుకొని వేయించుకోవాలండి, హై ఫ్లేమ్లో కాకుండా. అలా వేయిస్తే మనకు చట్నీ చాలా టేస్టీగా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇప్పుడు వేయించుకుందామండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. పచ్చిమిర్చి వేయించేటప్పుడు కొంచెం ఇందులోకి ఆయిల్ వేయండి. ఆయిల్ వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. ఒక 2 చుక్కలు ఇలా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కూడా బాగా వేయించుకోండి. తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర కూడా వేసుకొని జస్ట్ ఒక 2 నుంచి 3 సెకండ్ల పాటు అలా ఫ్రై చేసుకోండి. అంతేనండి. ఇవి కూడా పక్కన పెట్టేసుకొని పల్లీలు పచ్చిమిర్చి బాగా కొంచెం చల్లారనివ్వండి. ఈలోగా కొంచెం చింతపండు కూడా నానబెట్టేసుకోండి. ఇంత చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న చింతపండు అయితే సరిపోతుంది. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని పల్లీలను వేసుకోండి. పల్లీలను ఎప్పుడు పొట్టు తీసి వేయకండి. పొట్టులో కూడా మనకు చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడు కానీ పొట్టు తీయకండి. తర్వాత ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. తర్వాత ఇందులోకి అలాగే మనం నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకోండి. వీటితో పాటు కొంచెం సాల్ట్ వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని అంతటిని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. అంతేనండి, చట్నీ రెడీ అయిపోయింది. కావాలంటే తాలింపు వేసుకోండి. ఈలోగా మనకు కుక్కర్ 5 to 6 విజిల్స్ వచ్చేసిందండి. 6 విజిల్స్ వస్తే మనకు కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఇది పొంగల్ ఇంకా లూజ్గా కావాలంటే కొంచెం హాట్ వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చండి. మీకు కొంచెం లూజ్గా కావాలంటే హాట్ వాటర్ ఇంకొక కొంచెం వేసుకొని ఒక గ్లాస్ అంతా ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోండి. మనం ఒకటేసారి వాటర్ వేస్తే కుక్కర్ చిందుతుందండి, కాబట్టి మనం ఒకటేసారి ఎక్కువ వేయకూడదు. ఒక కప్కి 3 కప్స్ లాగా వేసుకోవాలి వాటర్, అంతేనండి. రెడీ అయిపోయింది మన పొంగల్ చట్నీ. చాలా సింపుల్ కదా, ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అలాగే చాలా మంచి హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. మనకు పెసరపప్పు వేసుకున్నాం కదా, పెసరపప్పులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా హెల్తీ ఫుడ్. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.